హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు కూడా మంచిది. తింటారు. బాక్స్ కాల్ చేసుకొస్తారు. ఇంకా చపాతీ చేసుకుంటావు లెవెల్. అదిరిపోయింది టేస్ట్. అదిరిపోయిందా? సూపర్ ఉంది. నమస్తే, మంచిగున్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మనం బీన్స్ కర్రీ చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం అన్నది ప్రాసెస్ తెలంగాణ స్టైల్లో అంత కమ్మగా చేసుకుందాం. ఇక అందరు కూడా ఇట్లా చేసుకుంటారు కావచ్చు, ఏ స్టైల్ అని కాదు, కానీ కమ్మగా ఉండేది చూడాలి. అందరం మనం ఒక్కటే. ఇది విషయం. ఎక్కడ చేసుకున్నా ఏం చేసుకున్నా అందరం కూడా ఒకటే. మనం ఏ కర్రీ అయినా కానీ మంచి గుడ్డ చేసుకోవాలి మనకు తినబుద్ధి అయితే. అది విషయం. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిండి అర్జెంటుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే చేసుకోరి, నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇది విషయం. ఇక అంతా ఏముండదు. నచ్చితేనే ఏదైనా కానీ, నచ్చకుంటే అంతే. ఇక ఫుడ్ ఛానళ్ళు మనము లాక్స్లో గుడక మనకు ఏంటంటే ఇది ఫుడ్ ఛానల్ కదా, లాక్స్ మనకు నేత్ర లాక్స్ గుడుకున్నది కదా, అది గుడక అలా కొయ్యి మనం పొద్దున ఏం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా, నువ్వు తోముకుంటున్నావు ఎట్లమ్మా, అది ఇది అని అంటారు. అన్నీ ఉంటుంది. నేను తోమేది కడిగేది అన్నీ ఉంటాయి, చూడుర్రి. ఇది విషయం. చేసుకుందాం. చూపిస్తారా తేజ? ఏమేం కావాలో చెప్తా. ఇక బీన్స్ ఇట్లా మంచిగా కడుక్కోరు, 2-3 సార్లు కడుక్కోరు. ఇట్లా మంచిగా కడిగితే మంచిగా ఉంటుంది. ఇక 1/2 kg ఏంటంటే ఒక 2-3 సార్లు కడిగి మనం ఎట్లా చేస్తామన్నది చూపిస్తాను నేను. ఇట్లా ఈ రకంగా మనము చేసుకుందాము. ఇక మంచిగా ఏంటంటే దీనికి నార ఇట్లా వస్తుంది కదా, మంచిగా తీసేసుకొని కడుక్కోరు, ఉప్పేసి కడుక్కోరు. ఇది విషయం. ఉప్పేసిన నేను. ఇది విషయం. ధనియాల పొడి, ఇగో కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆనియన్, 3 టమాటాలు, ఇగో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నప్పుడు ఇది కొబ్బరి. మనము తెలంగాణ ఏంటంటే కొబ్బరి వేసుకుంటాం వీటిలల్లా. ఇక వేసుకోరు, ఎవరైనా వేసుకోరు, కమ్మగా ఉండేది. ఇది విషయం. కొబ్బరి పౌడర్ వేస్తారు, కానీ కొబ్బరి ఎండిన కొబ్బరి, డ్రై కొబ్బరి. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తే మంచిగా ఉండదు, ఎండిన కొబ్బరి ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇక జీలకర్ర, ఆవాలు, ఇక ఇంతనే చేసుకుందాం. ఇంతనే కొంచెం ఇక సింపుల్గానే, కానీ టేస్ట్ లెవెల్ ఉంటుంది. చూడుర్రి. ఇంతే కదా, ఇట్లనే కదా అని మీరు అంటారు. నేను చేసింది చూడుర్రి. నా చేతు వాటం చూస్తే వెనకట పొడ్డు మీ ముందు తెచ్చి పెడుతున్నా. వెనకట కాలం ఎట్లా చేసిండ్రు అన్నది మా అమ్మమ్మల కాలం, బాపమ్మల కాలంలో ఎట్లా చేసిర్రు, ఎంత సింపుల్గా చేసి ఎంత కమ్మ చేసి పెట్టిరు. ఇది మనం చపాతీకి తింటామా, జొన్న రొట్టెకి తింటామా, రైస్కి తింటామా, అంత కమ్మ ఉంటుంది. ఇక టేస్ట్ అయితే ఒలిబల్. సరే, మనం చేసుకుందాం. ఇవి అన్నీ కట్ చేసుకుంటా. ఇక ఆనియన్, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటా. ఏం లేదు, ఆనియన్ టమాటాలు కట్ చేసుకుంటు అంతే. పొయ్యి మీద వేసుకోండి, పోదాం పని. ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నా, ఆయిల్ పోసుకుంటాం. మీకు ఆయిల్ ఎంత పోసుకున్నాం? 1/2 kg ఉంటుంది. 1/2 kgకి స్పూన్ పోస్తాం. ఈ స్పూన్ పోసిన 1/2 kgకి 1 టీ స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర. మీకు అన్ని కొలతలతో చెప్తున్నా, ఇది విషయం. ఆనియన్ 1. అయ్యో బీన్స్ కర్రీ వండుకోలేము అన్నది, ఆరోగ్యానికి మంచిది కదా, వండుకునేవలసి వస్తుంది. ఇక మనము వండుకుంటేనే మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న 1 టీ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా దంచుకుంటేనే ఒకసారి కలుపుదాం. కలిపి కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర అయితే ఇప్పుడు ఈ కాలానికి మంచిగా సూపర్. ఇట్లా వాసన అయితే స్మెల్ ఇట్లా వస్తుంది. అమ్మ చేయాల 6 గంటల కొట్టి. పసుపు మంచిగా వేసుకోరు, టీ స్పూన్ వేసుకోరు. 1/2 kgకి 1 టీ స్పూన్ వేసుకుంటే మంచిగా మనకు పసుపు ఉడక ఏంటంటే మంచి ఆరోగ్యం. మనకి ఏ ఇన్ఫెక్షన్ అయినా కడుపులో వెళ్ళిపోతుంది. ఇది విషయం. ఇప్పుడు బీన్స్ మంచిగా కడుక్కున్నా 2-3 సార్లు. ఇప్పుడు కలుపుకుందాం. కడుక్కోండి, మంచిగా కడుక్కోండి. ఏది కూరగాయ తెచ్చినా కానీ ఉప్పు వేసి మంచిగా కడుక్కోండి. 3-4 సార్లు కడుక్కుంటే మంచిగా ఉంటుంది. మనము కడుక్కున్న దాన్ని తీసుకెళ్ళి కొద్దిసేపు మూత పెట్టుకుందాం.
గోలని బీన్స్ అన్నది గోలాలి, కొంచెం గోలితే మంచిగా ఉంటుంది. ఇట్లా పెట్టేసుకున్నాం కొద్దిగా, చూద్దామా. విజిల్ ఏం పెట్టలే, వట్టిగా పెట్టినా. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఇట్లా నూనె కొద్దిగా అంత ఎక్కువనే ఉంటేనే మంచిగా ఉంటుంది. కొద్దిగా మనం ఏంటంటే బీన్స్కైనా కానీ ఏదానికైనా కానీ అంత కమ్మవుతుంది. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోరు. ధనియాల పొడి, ఉప్పు 1 టీ స్పూన్. మీరు ఉప్పు కారాలు మీరు తినడానికి వేసుకోరమ్మా. కారం 1/2 కిలోకు 2, అర్ధ కిలోకు 4. ఇది ఉప్పు లేని కారం, బాగా పైసకి గుడుకుండది. టీ స్పూన్తో వేసిన ఒకసారి కలుపుకుందాం. నూనె గుడక కారం గోలితేనే మంచిగా ఉంటుంది. మంట గుడక మనం ఏ టైంలో కారం వేసినాక తగ్గించాలి మంట. పొయ్యి మంట మనము కొర్రాయిలు గుంజెత్తుంటాం ఆ రోజులలో. ఇప్పుడు టమాటాలు అది ఫ్లేవర్ అన్నది ఇట్లా ఇప్పుడే ఏర్పడుతుంది చూడు, ఉడకక ముందు ఏర్పడుతుంది. ఇప్పుడు కొబ్బరి, నువ్వు కొబ్బరి ఎంత వేసినావు అని అంటారు. చూపించిన కదా మీకు, టీ స్పూన్తో వేస్తున్నా. నిండేస్తున్నా. 1, 2, 3, 4 టీ స్పూన్లు వేస్తున్నా. 4 టీ స్పూన్లు. నేను ఆ కొబ్బరి 4 టీ స్పూన్లు అయింది. ఇప్పుడు మీకు చూపించిన కొబ్బరి ఏంటంటే 1/2 కిలోకి 2 చెంచాలు వేయండి, కరెక్ట్ వస్తుంది కొబ్బరి గుడక. అది ఉడక లెక్క వేస్తున్నా. ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా, మరి ఎక్కువ వేసుకున్నా కొబ్బరి బాగుండదు, వేసుకున్న మందం వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి, మనం ఎండిన కొబ్బరికాయ మనం ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి వేయకూడదు. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. దీంతో 1/2 గ్లాసు పోస్తాం. 1/2 పోస్తాం, మీకు కొలత తెలవాలి. పెద్ద గ్లాసు కదా, 1/2 పోస్తున్నా. ఉడికేదనుకో మనము ఏంటంటే 1/2 కిలో అయితే టీ గ్లాస్ తోటి టీ గ్లాసులు పోయి ఉంటుంది. 2 టీ గ్లాసులు అవుతాయి వాటర్. మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, 2 టీ గ్లాసులు అవుతాయి. ఇట్లా ఉండాలి మనకు. ఉడుకుతుంది కొంచెం, మనం కలుపుకుంటట్టు ఉంటుంది. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఒక 3 పెట్టేసుకుందాం. ఉడకాలి మంచిగా. ఒక 3 పెట్టినామంటే పక్క అవుతుంది ఇది విషయం. సరే వచ్చినాయి, బంద్ చేస్తున్నా. ఈ గాడి పోవాలి. గాడి పోయినాక నేను చెప్తాను. ఇట్లా గాడి పోకపోతే డమ్ అన్నట్టు తిన్నట్టు అవుతుంది. అంత బాగా వచ్చింది. ఇక గట్టిగా అయిపోతుంది మనం కొద్దిసేపు అయితే. ఉడికింది, ఇంత ఉడికిపోయింది చూడండి. మనము ఈ గ్రేవీ ఇంకా అద్దనుకుంటే తీసేసుకో. ఈ రకంగా మనం కలుపుకోవచ్చు. ఉడక బీన్స్ తినచ్చు. ఉడక అంత బాగుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ అయితే లెవెల్, టేస్ట్ అంత బాగుంటుంది. బాగా ప్రయోగాలు చేసుకోకూడదు. చల్లగా అయితే ఉడక గట్టి అవుతుంది. ఇది విషయం. ఇంకా ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేది. కమ్మగా గుమ్మ గుమ్మాయించినట్టు వాసన వస్తుంది, బాగా వస్తుంది టేస్ట్. ఇక ఎందుకంటే ఏదైనా గట్ల ఎందుకంటుందంటే మీరు చేసుకొని చూడు ఎట్లుంటుంది అన్నది మీకు ఏర్పడుతుంది. ఇట్లా ఈ రకంగా మన గ్రేవీ ఉడికి వేసుకోవాలంటే గ్రేవీ వేసి తినిపించచ్చు. ఇట్లా కొద్దిగా ఇట్లా మనం ఇవి ఉడక తినచ్చు. చపాతీకి తింటామా, జొన్న రొట్టె తింటామా, మనము ఇక రైస్తో తింటామా, మన ఇష్టం. ఇది అంత కమ్మ ఉంటుంది. ఇట్లా మెత్తగానైతే ఉడికించుకోరు. మెత్తగా మనం ఏంటంటే ఇట్లా మెత్తగా దూదలు ఇట్లా ఈ రకంగానైతే ఉడికించుకోరు. అది ఏంటంటే ఏదైతే ఆరోగ్యానికి బాగా మంచిది బీన్స్ అన్నది. ఎప్పుడెప్పుడు తినేది వారానికి 2-3 సార్లు తినూరు. ఇది ఉడక ఏంటంటే ప్రతిది ఉడక. కూరగాయలు ఇప్పుడు మంచిగా తాజాగా నిగనిగలాడినట్టు వస్తున్నాయి, మంచిగా ఉంటున్నాయి. ఇక చలికాలం మంచి కమ్మ వాసన వస్తుంది. ఎంత టేస్ట్ ఉన్నది. తేజ్ అయితే ఇన్సు పెట్ట లైక్లు అయితే ముందు మీ ముందుంటా. వెనకటతోటి వెనక ఫుడ్, వెనకట కాలం మా అమ్మమ్మలు
బాపమ్మలు మా అవ్వ వీళ్ళందరూ చేసిన ఫుడ్ మీకు షేర్ చేస్తున్నా. మీరు ఇప్పటోళ్ళు ఏం చేంజ్ చేస్తుర్రు ఏం వేస్తుర్రు నాకేం తెలియదు విషయం. ఇక ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఇది విషయం. ఈ వెనకటి రోజుల ఫుడ్ మీ ముందుకు వస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ వెనకటి రోజుల ఫుడ్ చాలా పెట్టేటి ఉన్నాయి. ఇక ఈ రన్నింగ్ అయితే మీరు చూస్తుండ్రి, రన్నింగ్ చెయ్యండి, ఇది విషయం. లైక్లు ఇస్తుంటే రన్నింగ్ అవుతుంటుంది, అదే రన్నింగ్ చేసినట్టు మీరు, ఇది విషయం. సరే ఉంటాం మరి. బీన్స్ కర్రీ వావ్, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మమ్మీ ఎట్లా చేస్తుంది అంటే ఇక వెనకట చేసినట్టే చేస్తుంది, పాతకాలం ప్రాసెస్. ఇక మా అమ్మమ్మ నానమ్మ అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకుంది, వాళ్ళ దగ్గర పాతకాలం వంటలే చేస్తుంది. సింపుల్ గానే అలా అట్లా కమ్మ ఎత్తురు. మీరు నచ్చుతారు కూడా, వంటలే నచ్చుతున్నారు. మీరు నచ్చుతారు అని కూడా మమ్మీ అలా చేస్తుంది. ఎక్కువ వేయక ఇట్లా ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ తోటి కమ్మగా అండుదురు, అంత బాగుంటుండే. ఏంటంటే అప్పటి ఫుడ్ ఇదే ఫుడ్ అదే ఫుడ్. ఇప్పుడు ఏమో ఏమో చేస్తుండ్రు, ఎన్ని వేసినా ఈ టేస్ట్ మీదకి రాదు. ఎన్ని అదే దాని ఫ్లేవర్ తోటే, దాని ఫ్లేవర్ పోకుండా అప్పట్లో ఇట్లా చేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ బీన్స్ అన్నది బాగా ఆరోగ్యం. హెల్త్ హెల్త్, టేస్ట్ కి టేస్ట్. పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు కూడా మంచిది తింటారు. బాక్స్ కాల్ చేసుకొస్తారు. ఇంకా చపాతీ చేసుకుంటావు లెవెల్. అదిరిపోయింది టేస్ట్. అదిరిపోయిందా? సూపర్ ఉంది, కమ్మ ఉంది. అసలు బీన్స్ మంచిగా కుక్ అయింది, మంచిగా ఉడికింది. ఎంతవరకు ఉడకను అంతవరకు ఉడకను. నాకు కిరాక్ ఉంది రెసిపీ, మస్తు అంటే మస్తు ఉంది. అన్ని కరెక్ట్ పడ్డాయి మమ్మీ, మంచిగా చేసినాయి. కొలతలతో చెప్పిన వాళ్ళకు. అసలు అల్టిమేట్ టేస్ట్, అదిరిపోయింది. చేసుకోరి, ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసినైతే అస్సలు మర్చిపోకూరి. మస్తు చేసినవి మమ్మీ, అన్ని కరెక్ట్గా పడ్డాయి. మమ్మీ 1/2 kg చేసింది, మీరు 1/2 kg వేసుకుంటే తక్కువ తక్కువ వేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఉంటాం మళ్ళీ. సింపుల్ కర్రీ తోటే రోటీలకైనా చపాతీ మస్తు ఉంటుంది. రైస్ కుడుకు బాగానే ఉంటుంది. నైట్ చపాతీ వేసుకుందాం మమ్మీ.